హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ ఎలా ఫిల్ చేయాలనేది మీకు ఆన్లైన్ త్రూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీరు గూగుల్ సర్చ్కి వెళ్ళేసి అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ టైప్ చేయగానే మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ దాంట్లో ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా e-filing.gov.in ఈ యూఆర్ఎల్లో మీరు టైప్ చేసినా కూడా వస్తుంది. ఇట్లా ఈ సెకండ్ ఆప్షన్ మీకు ఇన్కమ్ ట్యాక్స్ గూగుల్ సర్చ్లో ఇన్కమ్ ట్యాక్స్ ఈ ఫైలింగ్ అనగానే మీకు నెక్స్ట్ డైరెక్ట్ ప్లాస్ ఓపెన్ అవుతుంది. అందులో ఈ ఫైలింగ్ హోమ్ పేజ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మీకు డిస్ప్లే అవుతుంది. అది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఫస్ట్ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ మెయిన్ పోర్టల్కి మనం ఎంటర్ అవుతాము. అది మీరు యూఆర్ఎల్లో చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ ఇండియా e-filing.gov.in అని కొట్టేసినా కూడా మీకు వస్తుంది. ఇందులో ఫస్ట్ మీకు డిస్ప్లే అయిపోయి కూడా ప్రీ వ్యాలిడేట్ యువర్ బ్యాంక్ అకౌంట్ టు రిసీవ్ యువర్ రిఫండ్ యాజ్ వెల్ యాజ్ ఎనేబుల్ ఈసీబీ అని చెప్పి ఫస్ట్ మీకు డిస్ప్లే అవుతుంది. రైట్లో మీకు క్రాస్ మార్క్ ఉంటుంది, అది క్లోజ్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత ఎవ్రీ పాన్ హోల్డర్ పాన్ హోల్డర్ ఆఫ్ ఇండియా, ప్రతి పాన్ హోల్డర్ మనం ఇన్కమ్ రిటర్న్స్ ఫైల్స్ కంపల్సరీ చేయాలా. అది ఎలా అనగా మీకు రైట్ సైడ్లో ఇక్కడ రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అని చెప్పి న్యూ టు ఈ ఫైలింగ్ అని చెప్పి మీకు ఆప్షన్ ఉంటుంది. రిజిస్టర్ యువర్ సెల్ఫ్ అని చెప్పి ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది, నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో సెలెక్ట్ యూజర్ టైప్ అని ఉంటుంది. నేను ఇక్కడ మీకు జనరల్గా శాలరీ హోల్డర్ది ఎలా రిజిస్టర్ చేసుకోవాలనేది మీకు చెప్తున్నాను. శాలరీ హోల్డర్ రిజిస్టర్ చేసుకుంటే సెలెక్ట్ ఆప్షన్లో ఇండివిజువల్ అనేది శాలరీ హోల్డర్ కిందకి వస్తుంది. ఇండివిజువల్ సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ కంటిన్యూ బటన్ కొట్టండి. కంటిన్యూ బటన్ కొట్టగానే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ 4 స్టెప్స్ ఉంటుంది. ఫస్ట్ మీకు ఎంటైర్ బేసిక్ డీటెయిల్స్, తర్వాత సెకండ్ స్టెప్లో వచ్చేసి రిజిస్ట్రేషన్ ఫామ్, థర్డ్ స్టెప్ వచ్చేసి రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్, ఫోర్త్ స్టెప్ వచ్చేసి రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ. ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్లో మీకు పాన్ డీటెయిల్స్ మనకి ఆప్షన్లో ఉంటుంది. ఈ పాన్ డీటెయిల్స్ అనేది మీ పాన్ కార్డ్లో ఎలా అయితే డిస్ప్లే ఉంటుందో అదే పాన్ కార్డ్ మనం ఇలా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ పాన్ కార్డ్ మనం ఇలా ఎంటర్ చేసాము. ఇప్పుడు నేను నా పాన్ కార్డ్ ఎంటర్ చేస్తున్నాను. మీరు రిజిస్టర్ చేసుకోవాలనుకుంటే మీ పాన్ కార్డ్ మీరు పాన్ కార్డ్ తీసుకొని ఎంటర్ చేయండి. పాన్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన పాన్ డీటెయిల్స్ కన్సిస్ట్ ఆఫ్ 10 డిజిట్స్. తర్వాత అందులో మీకు సర్నేమ్, మిడిల్ నేమ్, ఫస్ట్ నేమ్ అని ఉంటుంది. అది ఆటోమేటిక్ మీకు పాన్ కార్డ్లో కూడా డిస్ప్లే అవుతుంది. సర్నేమ్ యాజ్ ఇట్ ఈస్ మీ సర్నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత మిడిల్ నేమ్ ఉంటే మిడిల్ నేమ్, ఫస్ట్ నేమ్ ఉంటే ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయొచ్చు. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ పాన్ ఏదైతే ఉందో యాజ్ ఇట్ ఈస్ మీరు ఎంటర్ చేయండి. తర్వాత ఇందులో ఇప్పుడు రెసిడెన్షియల్ స్టాటస్ ఇది తెలుసుకోవాల్సింది ఏమేందంటే, ఇఫ్ యు ఆర్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే రెసిడెంట్ అని చెప్పేసి క్లిక్ చేయాలా. ఇఫ్ యు ఆర్ ఎన్ఆర్ఐ అంటే నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయితే ఎన్ఆర్ఐ అని చెప్పేసి మీకు నాన్ రెసిడెంట్ క్లిక్ చేయాలా. నేను రెసిడెంట్ ఆఫ్ ఇండియా కాబట్టి నేను రెసిడెంట్ అని క్లిక్ చేస్తున్నాను. తర్వాత కింద కంటిన్యూ బటన్ ఉంటుంది, కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు స్టెప్ 2లో మనం ఎంటర్ అయిపోయాము. స్టెప్ 2 ఈజ్ నథింగ్ బట్ రిజిస్ట్రేషన్ ఫామ్. ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ ఫామ్. అందులో రిజిస్ట్రేషన్ ఫామ్లో మీకు స్టెప్స్ ఏముంటాయంటే పర్సనల్ డీటెయిల్స్. ఈ పర్సనల్ డీటెయిల్స్ అనేది మీ పాన్ డీటెయిల్స్ ఏదైతే పాన్ కార్డులో డీటెయిల్స్ ఉన్నదో అది ఆటోమేటికల్లీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ డేటాబేస్ నుంచి మీకు ఆటోమేటికల్లీ రిట్రీవ్ అయ్యి మీకు ఇక్కడ కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సింది ఇక్కడ ఏదైనా మీరు సెలెక్ట్ చేయాలి. మీ యాజ్ పర్ యువర్ దీన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సెకండరీ దాంట్లో కూడా మీకు నంబర్ ఆఫ్ ఆప్షన్ ఉంటుంది. మీరు ఏదైతే మీరు సూటబుల్ ఉందో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్. ఈ కాంటాక్ట్ డీటెయిల్స్లో ఇందులో మీకు 2 ఆప్షన్స్. ఒకటి ఏంటంటే ల్యాండ్లైన్ ఫ్యాక్స్ నెంబర్, ప్రైమరీ మొబైల్ నెంబర్, నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నది. అందులో మనకు అన్నీ అవసరం లేదు. ఓన్లీ ప్రైమరీ మొబైల్ నెంబర్ ఈజ్ మస్ట్ అండ్ ప్రైమరీ ఈమెయిల్ షుడ్ బి ఈమెయిల్ కంపల్సరీ ఉండాలా. అది జీమెయిల్ కావచ్చు, యాహూ మెయిల్ కావచ్చు, రెడ్ మెయిల్ కావచ్చు, ఏ మెయిల్ అయినా కూడా కంపల్సరీ యాక్టివేట్ ఉండాలా. ఈ యాక్టివేట్ ఫోన్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కూడా యాక్టివేట్ ఎందుకు ఉండాలంటే ఫ్యూచర్లో మీకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా కమ్యూనికేషన్ మీకు ఫార్వర్డ్ చేయాలంటే ఈ ఈమెయిల్కి మీకు ఫార్వర్డ్ అవుతుంది. దీన్ని బట్టి మీరు నెక్స్ట్ స్టెప్ తీసుకోవచ్చు ఏందనేది. ఇప్పుడు నా మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. మీరు కూడా మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఈ మొబైల్ నెంబర్లో బిలాంగ్స్ టు అని చెప్పేసి మనకు నంబర్ ఆఫ్ ఆప్షన్స్ డ్రాప్ డౌన్ ఉంటుంది. సెల్ఫ్, పేరెంట్, సన్, డాటర్, బ్రదర్, సిస్టర్, స్పౌసెస్, రిలేటివ్, ఫ్రెండ్స్ అని ఉంటుంది. ఇందులో ఈ మొబైల్ నెంబర్ నాది కాబట్టి నేను సెల్ఫ్ అని క్లిక్ చేశాను. తర్వాత ఈ సెకండ్ మొబైల్ నెంబర్ ఇట్స్ ఆప్షన్, కావాలంటే మీరు ఎంటర్ చేయండి లేకపోతే వదిలేయచ్చు. నెక్స్ట్ అయితే ప్రైమరీ ఈమెయిల్ ఐడి ఇట్స్ కంపల్సరీ, ఇట్స్ మ్యాండేట్ అనమాట. ఈమెయిల్ మీరు ఏదైనా ఎంటర్ చేయండి, మీ ఈమెయిల్ ఎంటర్ చేయండి. తర్వాత
ఇది ఇక్కడ కూడా మీకు ఈ ఈమెయిల్ ఐడి బిలాంగ్స్ టు అని చెప్పేసి సేమ్ థింగ్ సెల్ఫ్ పేరెంట్స్ అండ్ డాటర్ బ్రదర్ సిస్టర్ స్పౌసెస్ రిలేటివ్ ఫ్రెండ్స్ అని ఉంటుంది. ఈ ఈమెయిల్ నాది సెల్ఫ్ కాబట్టి నేను సెల్ఫ్ క్లిక్ చేశాను. సెకండ్ ఈమెయిల్ కూడా ఇట్స్ అన్ ఆప్షన్. నేను క్లిక్ చేయగానే మీకు నెక్స్ట్ ఏంటంటే మీకు ఒక పాపప్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఇది ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే కన్ఫర్మేషన్ ఆఫ్ యువర్ మొబైల్ అండ్ వెల్ యాజ్ మొబైల్ యాజ్ వెల్ యాజ్ మెయిల్ ఐడి మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ ఫామ్లో మీరు ఎంటర్ చేశారో అది కరెక్ట్ ఉందో లేదో మీకు కన్ఫర్మ్ చేయడానికి ఒకసారి మీకు అడుగుతుంది. ఇక్కడ కన్ఫర్మ్ అనగానే స్టెప్ రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్ స్టెప్ 3 రిజిస్ట్రేషన్ వెరిఫికేషన్లో మనం ఎంటర్ అయిపోయినాము. ఇందులో మనమైతే రిజిస్ట్రేషన్ ఫామ్లో ఈమెయిల్ ఐడి మొబైల్ ఏదైతే మనం టైప్ చేసామో ఆ మొబైల్కి ఆ ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ప్రకారం ఆ ఓటీపీ మీరు ఎంటర్ చేయండి ఇక్కడ. ఓకే, ఇక్కడ మనము ఏదైతే ఈమెయిల్ అండ్ మొబైల్ ఓటీపీ వచ్చిందో అది వ్యాలిడేట్ అంటే కరెక్ట్ ఉందా లేదా అనేది సిస్టమ్ వెరిఫై చేస్తుంది. వ్యాలిడేట్ అయిన తర్వాత నెక్స్ట్ మీకు 4th స్టెప్లో మనం ఎంటర్ అయినాము. 4th స్టెప్ ఈజ్ నథింగ్ బట్ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్. ఈ రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అనేది మనమైతే రిజిస్టర్ చేసుకున్నామో రిజిస్ట్రేషన్ ఫామ్లో ఫిల్అప్ చేసి వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సక్సెస్ఫుల్ రిజిస్టర్ అని చెప్పేసి మనకి ఇక్కడ థ్యాంక్ యూ ఫర్ రిజిస్ట్రేషన్ ఇన్ ఈ ఫైలింగ్ యువర్ ట్రాన్సాక్షన్ ఐడి అని చెప్పి మనకు డిస్ప్లే అవుతుంది. ఈ పార్ట్ వరకు మనము రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు మనము కరెక్ట్గా లాగిన్లో మనం రిజిస్టర్ అయిందో లేదో మనం లాగిన్ చేసి మనం చూద్దాము. ఇప్పుడు నేను లాగిన్కి వెళ్తున్నాను. ఇక్కడ మీకు రైట్ సైడ్లో మీకు లాగిన్ అండ్ రిజిస్టర్ ఉంటుంది. రిజిస్టర్ అయిపోయింది కాబట్టి మనం లాగిన్కి వెళ్ళి లాగిన్ క్లిక్ చేస్తున్నాను. లాగిన్ క్లిక్ చేసిన తర్వాత ఏదైతే పాన్ నెంబర్ నాది ఉందో నేను యాజ్ పాన్ నెంబర్ నేను కొడుతున్నాను. పాన్ నెంబర్ నేను ఎంటర్ చేస్తున్నాను. రైట్, పాన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. మీది కూడా మీ పాన్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత మనము రిజిస్ట్రేషన్ ఫామ్లో ఏదైతే పాస్వర్డ్ ఇచ్చామో అదే పాస్వర్డ్ మనం ఇక్కడ ఫిల్ చేయాల్సి వస్తుంది. రైట్, ఇక కెపాసిటీ కోడ్ ఇది ఉంది. యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలా మీరు టైప్ చేసేయండి. తర్వాత లాగిన్ అని చెప్పేసి కింద ఉంది, లాగిన్ చేసేయండి. లాగిన్ చేయగానే మీకు ఇమ్మీడియట్గా యాజ్ పర్ ద ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారము ఏంటంటే ఆధార్ అండ్ పాన్ లింక్ అనేది మ్యాండేట్ అయిపోయింది. దానికి మనము ఇప్పుడు ఏంటంటే ఉన్న మీ ఆధార్ కార్డు తర్వాత పాన్ కార్డు లింక్ చేసుకోవడానికి ఇది ఒక ఆప్షను. ఇది మనం తర్వాత చేద్దామని చెప్పి ఇక్కడ లాటర్ ఆప్షన్ ఉంది. నేను లాటర్ క్లిక్ చేశాను నేను ఇక్కడ. ఇప్పుడు దీన్ని బట్టి ఏంటంటే మనము రిజిస్ట్రేషన్ ఏది చేసామో సక్సెస్ఫుల్ అయిపోయింది. ఇక్కడ మనకి కంప్లీట్ ఈ ఫైలింగ్లో మనం ఎంటర్ అయినాము. ఎంటర్ అయిన తర్వాత ఇందులో మీరు రిటర్న్ ఫైల్ చేసుకోవచ్చు. శాలరీస్ అయితే ITR 1 ఫైల్ చేయాల్సి వస్తుంది. శాలరీస్లో మీకు మోర్ దెన్ 2 హౌసెస్ ఉంటే ITR 2 ఫైల్ చేయాల్సి వస్తుంది. తర్వాత బిజినెస్ ఉంటే ఇంకా ITR 4 ఉంది. అలా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ITRs ఉన్నది. మీరు యాజ్ పర్ ద ఇప్పుడు నేను చేసే శాలరీస్ కాబట్టి ITR 1 ఫైల్ చేయడానికి నాకు ఇందులో మనకు ఆప్షన్ వచ్చేసింది. దీన్ని బట్టి నేను ఎట్లా ప్రాసెస్ చేయాలనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఇంతవరకు అయితే మీకు ఎట్లా రిజిస్ట్రేషన్ చేయాలో ఈ ఫైలింగ్ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలని మీకు చెప్పాను. మీకు నచ్చింది అయితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి చెప్పండి, షేర్ చేసి నాకు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఐ థింక్ ఈ ఫైలింగ్ అనేది ఎలా చేయాలనేది మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటాను. థ్యాంక్ యూ. Never listen to the no's, I just wanna keep moving, keep my head up when